హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మి ఈజీ టైలరింగ్. చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. 25.5 ఉంది నడుము. చిన్న సైజు క్రాస్ కటింగ్లోనే చూపిస్తున్నా చూడండి. మనం ఫస్ట్ ఇట్లా ఉంటుంది కదా బ్లౌజ్ పీసు, నేను అంచు కొంచెం తీసేసిన నడుముకి మంచిగా గుట్టదని చెప్పేసి. ఇది లైనింగ్ స్ట్రేట్ చేసుకొని, ఇది స్ట్రేట్ చేసుకుని రెండు జాయింట్ చేసుకుంటున్నా. క్లియర్గా చూడండి. మనం ఇట్లా లైనింగ్ జాయింట్ చేసుకుంటే రెండు సపరేట్ కాకుండా జాయింటింగ్ ఉంటుందని నేను ఇట్లనే చేసుకొని కట్ చేస్తా. ఇట్లా కట్ చేయడం వల్ల రెండు కూడా జారిపోవు, కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది. కట్ చేయడం కొంచెం టైం పడుతుంది కానీ కుట్టేటప్పుడు రిస్క్ ఉండదని నేను ఇట్లనే జాయింట్ చేసుకొని కుడతా. 25.5 ఉంది ఫ్రెండ్స్ నడుము సైజు. చాలా చిన్న సైజు బ్లౌజు. ఒక పెద్ద సూది పెట్టుకొని మనం ఇట్లా జాయిన్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. ఒకసారి చూడండి. కటింగ్ రాదని టెన్షన్ పడకుండా మీరు ఈ కటింగ్ చూసిండ్రంటే మీరు సొంతంగా కట్ చేసుకుంటారు ఖచ్చితంగా. మీరు ఈ పద్ధతిని ఫాలో చేయండి, ఈజీగా కట్ చేసుకొని కుట్టుకుంటారు మీ బ్లౌజులు. నేను బిగినర్స్ కోసమే చేస్తున్నా ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళ కోసం కాదు. క్రాస్ కటింగ్లోనే చూపిస్తా చూడండి. మనం నడుము ఇట్లా జాయింట్ చేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా చేసుకోవాలి. ఇంకా ఇట్లా చేసుకుంటే టూ సైడ్స్ వేసేసుకోవాలి. దారాలతోనే మనము రెండు సైడ్లు కుట్లు వేసేసుకున్నామంటే ఇంకా విడిపోదు, మంచిగా ఉంటుంది. ఇంకా మనకు ఎక్కడ జారకుండా ఉంటుంది కట్ చేసేటప్పుడు. ఒక పెద్ద సూది దారం పెట్టుకొని ఇట్లా జాయిన్ చేసుకుంటే చాలా మంచిగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కుట్లు వేసేసుకుంటే అయిపోయి, నీట్గా సెట్ చేసుకొని కుట్లు వేసుకుంటే అయిపోతుంది. ఒక సైడ్ వేసిన కదా, ఇంకొక సైడ్ వీడియో కొంచెం లెంత్ ఉన్నా సరే కానీ ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. నా కటింగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరన్నా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర మెషిన్స్ ఉంటాయి కదా, కుట్టడం వచ్చి ఉంటారు, కటింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి. ఇట్లా రెండు సైడ్లు కుట్లు వేసుకున్నాం కదా, ఇంకా మనం ఫోల్డింగ్ చేసుకుందాం. ఫోల్డింగ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్. క్రాస్ కటింగ్లోనే చూపిస్తా. చిన్న సైజే, ఇంత క్లాత్ అక్కర్లేదు మనకు, సరిపోతుంది ఇంత, ఇంకా వేస్ట్ ఎందుకు. పెద్ద బ్లౌజ్ పీసే వచ్చింది ఈ శారీలో. ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని జాయింటింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇది నడుము. ఫస్ట్ వీప్ పొడవు కొలుచుకోవాలి మనము.
13.5 వీపు పొడవు, నడుం లూజు 25.5, 25.5, 13.5 మనకు పైన షోల్డర్ జాయింటింగ్కి 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు కింద బెల్ట్ పట్టి కుట్టడానికి వదిలేసి మనం ఇక 14 ఇక్కడ కింద 1/2 ఇంచు వదిలేసినాము, 14.5 ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ 6 వరకు ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. 6 అయితే 25.5 అంటే మనకి ఎంత, 10. 25 పైన ఎంత ఉన్నా అంటే 26, 25.5 ఉన్నా 26 నుంచి స్టార్టింగ్ ఉన్నా కానీ మనము 10 లూజ్ తీసుకోవాలి. 10 లూజ్ అంటే ఇట్లా 10 తీసుకోవాలన్నమాట. ఇది నడుము మెజర్మెంట్స్ నేను ప్రీవియస్ వీడియోలలో పెట్టిన, చూడండి ఒకసారి. 10 లూజు చిన్న సైజే. 9.5 పావు తక్కువ 10 పెట్టినా సరిపోతుంది. ఒక 1/2 ఇంచే కదా, ఏం కాదు అని పెట్టేస్తున్నా. ఇది కొలుచుకున్నాం కదా మనం, ఇది ఇక్కడికి 6 పెట్టినాం కదా, ఇట్లా స్ట్రేట్ గీసుకొని ఇట్లా తీసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఎగ్జాంపుల్ ఇట్లా తీసేసుకోవాలన్నమాట మనము. అయితే మనం ఇంకోసారి చూసుకుందాం. మనం 13.5 వాళ్ళది, మొత్తం వీపుడు 13.5, 1/2 ఇంచ్ పైన కుట్టడానికి 1/2 ఇంచ్ కింద కుట్టడానికి వదిలేసుకొని తీసుకున్నాం మనం. ఇది బ్యాక్ పార్ట్ కదా. ఇదే దీన్ని మనం ఏమి అటు ఇటు చెయ్యకుండా ఈ క్లాత్నే మనం సెట్ చేసుకొని ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడ వేసుకోవాలి. క్రాస్ కటింగ్లో చూపించిన నేను వీడియోస్ పెట్టిన ముందు. మనం జరిగిపోకుండా ఒక పిన్ పెట్టేసుకుందాం. ఇక్కడ పిన్ పెట్టేసుకున్నామంటే ఇంకెక్కడ జరగదు. ఇది ఇట్లా తీసేసుకోవాలి. నేను బిగినర్స్ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నా, చూసి నేర్చుకుంటారని. ఉంది కదా, ఇది మనం మళ్ళీ రైట్కి వేసుకోవాలి. మీరు నా ప్రీవియస్ కటింగ్స్ చూసిండ్రంటే అర్థమైపోతుంది. చూడండి ఒకసారి ఎట్లా ఈ క్రాస్ కట్ ఇవి ఎట్లా తీసుకోవాలి. తెలిసిపోతుంది చూసిండ్రంటే. ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 1.5 ఉండాలని చెప్పింది కదా. అట్లా మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలో పెట్టింది చూసిండ్రంటే ఇదంతా మెజర్మెంట్ ఎట్లా అనేది అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు పైన మనం కొంచెం సేఫ్టీ కోసం కొంచెం క్లాత్ వదులుకుంటాం కదా, దీన్ని తీసేసుకోవాలి. మనము స్ట్రేట్ చేసేసుకోవాలి. మీరు నా వీడియోస్లో గమనించిండ్రంటే నేను ఈ కొలతలలో చేంజ్ లేదు. ఒకసారి మీరు బాగా గమనించండి, గమనిస్తే అర్థమైపోతుంది. ప్రీవియస్ వీడియోలకు ఈ వీడియోలకి ఏమన్నా తేడా ఉందా మెజర్మెంట్లలో అని తెలిసిపోతుంది. ఇది 5-4 గీతల వరకు పెడుతున్నా, 5.5 కాకుండా 4 గీతల వరకు పెడుతున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ అవుతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ అవుతే షోల్డర్ చిన్నగానే వస్తుంది. వీళ్ళు చిన్నగానే ఇష్టపడతారు, అందుకని ఫ్రంట్ గల్లా 5.5, మన చేతులకు వచ్చేసి
6 తీసుకున్నా ఓకే. 6 పెట్టుకుందాం. ఇంకా ఇవి చూపించినట్లే మనం ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇవి ఎట్లా కట్ చేయాలి అనేది పెట్టిన నేను ఇట్లా స్ట్రేట్ గీసుకొని ఒక 1 ఇంచ్ ఇట్లా గీసుకొని దీన్ని కలుపుకొని తీసేసుకోవాలి మనం. ఇంకా రెండు మాత్రమే తీసుకోవాలి. ఇవి 4 తీస్తే మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం క్లాత్ వదులుకుంటూ కొద్దిగా ఇట్లా. ఇది అయిపోయింది కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ 5.5 పెట్టుకున్నాం కదా, ఇట్లా వచ్చేస్తుంది. ఇది కొంచెం లోతు తీసుకోవాలి, కొంచెం లోతు. ఇంతే, ఇట్లా తీసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇంతవరకు మనం బ్లౌజ్తోని మెజర్మెంట్ తీసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచ్ ఇట్లా తీసుకొని మనం ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా మనం నెక్ గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకొని ఇట్లా డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని, ఇది గల్ల మెజర్మెంట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అట్లా మనం ఇట్లా సైడ్కి డ్రా చేసుకొని వీళ్ళు ఇట్లా కట్ వర్క్ లాగా కుట్టమని అన్నారు. అందుకే ఇట్లా పెట్టిన. నేను ఇగో చాక్ పీస్తో డ్రా చేసుకున్నా. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. మనం ఇట్లా బోర్లు వేసుకోవచ్చు. క్లాత్ కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి, లేదంటే బరకం క్లాత్ వేసుకొని అయినా సరే మనం ఇది దీనిపైన పెట్టుకొని బోర్లు వేసేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. పొడవు వెడల్పు తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, కట్ వర్క్ నెక్. ఇది హ్యాండ్స్. నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నా. చాక్ పీస్తో డ్రా చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నా. ఈ హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, దీనిపైన కుట్టి బోర్లు వేసేసుకుంటా. నేను బిగినర్స్ కోసం మాత్రమే చేస్తున్నాను, వచ్చిన వాళ్ళ కోసం కాదు. ఇది హ్యాండ్స్, ఇది క్లాత్ బ్లౌజ్. ఇంకా చూడండి ఇంతే. కట్ వరకు ఎలానో అనుకున్నా ఇంతే. ఇంకేం దీంట్లో ఏం టెన్షన్ లేదు. మనం ఇట్లా కుట్టుకొని బోర్లు వేసేసుకున్న నడుస్తే దీనిపైన బరకం క్లాత్ వేసుకొని ఇట్లా కుట్టుకొని బోర్లు వేసుకున్నా కానీ వచ్చేస్తుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్, చిన్న సైజులా కట్ వర్క్. చూడండి ఇంతే.
నా కటింగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి. మనం దీంట్లో ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టీలు వస్తాయి. క్రాస్ పట్టీలు ఎట్లా కట్ చేసుకోవాలి తెలుసు కదా మీకు, చూపించిన ఆల్రెడీ. బ్యాక్ సైడ్ 2 క్రాస్ పట్టీలు వేస్తే మనకు కొంచెం మంచిగా స్టిఫ్గా వస్తుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఫ్రంట్ ఏమో బ్లౌజ్ది వేయాలి మెటీరియల్ది, బ్యాక్ సైడ్ ఏమో లైనింగ్ 2 వేసుకోవాలి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇంకా మధ్యలో లావు క్లాత్ వేసి కూడా కుట్టుకోవచ్చు. ప్యాంట్ క్లాత్లు కూడా వేస్తారు కొందరు. స్టిఫ్గా రావాలంటే మన దగ్గర లైనింగ్ చాలానే మిగిలి ఉంటుంది కాబట్టి మనం 2 వేసుకోవచ్చు. ఇవి క్రాస్ పట్టీలు లైనింగ్వి బ్యాక్ సైడ్ వస్తాయి. మనకి ఇంక ఇదంతా క్లాత్ ఇంకా చాలా మిగిలే ఉంటుంది. దీంట్లోన మెయిన్ తీసుకోవచ్చు మనము, పెద్దవి ఫ్రంట్ సైడ్ పెద్దవి, బ్యాక్ సైడ్ కొంచెం చిన్నవి. చూడండి అంతే. క్రాస్ పట్టీలు కూడా ఎట్లా కట్ చేయాలో నేను చూపించిన, చూడండి అంతే. ఇవి ఫ్రంట్, అవి బ్యాక్. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక ఇదంతే, మనకేం అవసరం ఉండదు, ఇంకా వేస్ట్ ఇంకేదంతా. ఇంతే ఫ్రెండ్స్. నా కటింగ్ నచ్చినట్లయితే చూడండి, ఒకసారి చూసి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరికన్నా అవసరం వస్తే షేర్ చేయండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి.